వృత్తి ధర్మాన్ని కోల్పోయిన పౌరాణిక నాటకం. ఈ వ్యాసం పట్టణ రంగస్థల కళాకారులు శ్రీకాకుళం సావనీర్ 2008 మార్చిలో ప్రచురితమయ్యింది. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. పూర్వం తెలుగు నాటకం అంటే పద్య నాటకంగానే తెలుగు వాళ్ళ మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని ఉండేది. అందులో పౌరాణిక నాటకాలే ప్రధానంగా 20వ శతాబ్దం ప్రథమార్థంలో రాజ్యం ఏలుతూ ఉండేవి. ఎందరో మహానుభావులు నాటకకర్తలు పౌరాణిక నాటకాలనే రాశారు, శాశ్వత కీర్తి సంపాదించారు. చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాల్లో లిఖించబడి ఉన్నారు. ప్రమీళార్జునీయం ధర్మవరం రామకృష్ణమాచార్యులు, పాండవోద్యోగ విజయాలు తిరుపతి వెంకట గౌలు, ద్రౌపది వస్త్రాపహరణం కోలాచలం శ్రీనివాసరావు, మహాభారత యుద్ధం శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, వేణీ సంహారం వడ్డాది సుబ్బారాయుడు, గయోపాఖ్యానం చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పాదుకా పట్టాభిషేకం పానుగంటి లక్ష్మీ నరసింహారావు, సత్యహరిశ్చంద్రీయం పలిజేపల్లి లక్ష్మీకాంతం, ప్రహ్లాద నాటకం కందుకూరి వీరేసింగం పంతులు, రామదాసు ధర్మవరం గోపాలాచార్యులు, శ్రీకృష్ణ తులాభారం ముత్తురాజు సుబ్బారావు మొదలైన వారు. ప్రఖ్యాత పద్య నాటకాలు మనకు అచ్చు పుస్తకాలుగా దొరుకుతున్నాయి, ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. తెలుగు నాటక రంగంలో ఎందరో మహానుభావులు నటులుగా శాశ్వత కీర్తి పొందారు. కళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ, ఆంధ్ర నట పితామహుడు హరిప్రసాదరావు, పద్మశ్రీ స్థానం నరసింహారావు, పద్మశ్రీ కళ్యాణం రఘురామయ్య, నటశేఖర పందా కనకలింగేశ్వరరావు, ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నాటక కళా ప్రపూర్ణ పేసపాటి నరసింహమూర్తి, నాటక కళా ప్రపూర్ణ వేమూరి రామయ్య, నట సార్వభౌమ శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు మొదలగు వారు కీర్తి శిఖరాలను అధిరోహించారు. గతం గత అయిపోయింది, వర్తమానం ప్రశ్నార్థకం అయ్యింది. ముత్తాతలు మీసాలకు సంపెంగ నూనె రాసుకునేవారట. నేడు తినడానికి తిండి కరువైంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లు మన చేతులారా మనం చేసుకోవటం వల్లే ఈ సంకటం ఏర్పడింది. తాము చేసుకున్న గోతులనే తామే పట్ట చందంలా తయారైంది. గత పరిస్థితుల్లోకి ఫ్లాష్ బ్యాక్గా వెళదాం, కారణాలని వెలికి తీద్దాం. పద్యనాటకం పరవళ్ళు తొక్కుతున్న కాలంలో 20వ శతాబ్దం మధ్యకాలంలో సాంఘిక నాటకానికి పట్టం కట్టాలని ఆంధ్ర నాటక కళా పరిషత్ కంకణం కట్టుకుంది. సాంఘిక నాటకాలకే పరిమితం చేసి పోటీలు నిర్వహించింది. ఉత్తమ నటులు, ఉత్తమ ప్రదర్శనలు బహుమతులు ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలోనే వారు ఉత్తమ నటులుగా, అవే ఉత్తమ నాటకాలుగా గుర్తింపు పడ్డాయి. కాలక్రమేణా ఊరువాడ పోటీ నాటకాలు తయారయ్యి బహుమతితో పాటు పారితోషికాలు కూడా ఇవ్వటంతో నట సమాజాన్ని అత్యధికంగా ఆకర్షించాయి. సాంఘిక నటులకు ప్రదర్శనలకు అవకాశాలు లభించాయి. ఖర్చులకు కూడా కాస్త డబ్బులు రావటం మొదలయ్యాయి. భుజాలు ఎగరేశారు, ఎగిరి గంతులు వేయటం మొదలుపెట్టారు. అవి సరదాగా వేసే కుప్పి గంతులు మాత్రమేనని, కాలక్షేపానికి నన్ను తెలుసుకుని ఆ భ్రమలోంచి బయటపడలేకపోతున్నారు. శాశ్వతమైన
వృత్తి నాటకం వైపు అడుగులు వేయటం లేదు. ఇది ముమ్మాటికి నిజం. సాంఘిక నాటకాలు వేసే నటులు ఔత్సాహికులు. వారికి ప్రైజులు వచ్చినా, పారితోషికాలు వచ్చినా సంబరపడిపోతారు, మురిసిపోతారు. వారికి ఇది ప్రవృత్తి మాత్రమే. వారి వృత్తి వారికి ఉంది. వారి జీవనోపాధి గురించి బెంగలేదు. ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ప్రవృత్తిగానే నాటకాలు ఆడతారు. నాటక రంగాన్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు కాదు. అదే మన తెలుగు నాటక రంగం దౌర్భాగ్యం. కూసే గాడిద మేసే గాడిద చెడగొట్టిందన్న చందంగా పోటీ నాటక రంగంలో ఆంధ్రదేశమంతటా అశాశ్వతమైన పాదుల అలముకొని ప్రాకుకుంటూ పోయింది. శాశ్వతమైన వృత్తి నాటక రంగంపై వెళ్ళి వటవృక్షంగా మారలేకపోయింది. నాటక రంగం జీవనోపాధి కాకపోవడంతో డబ్బులొచ్చే కాయలొచ్చే చెట్ల వైపు సినీ టీవీ రంగాల్లోకి నటులు వలసలు పోతున్నారు, జీవనోపాధి వెతుక్కుంటున్నారు. దీన్ని బట్టైనా కళాకారులు వృత్తి నాటక రంగం సాధన కోసం అవిశ్రాంతంగా కృషి సలపపోవటం దురదృష్టకరం. పూర్వం పద్య నాటకాలు వృత్తి నాటకాలుగానే ఉండేవి. టూరింగ్ టాకీస్లోనూ సినిమా హాల్లోనూ ఆరుబయల అశాశ్వతమైన నాటకశాలలు తాటాకులతో కట్టుకొని ఒకే నాటకం అనేక ప్రదర్శనలు నాటక సంస్థలు ఇచ్చేవి. ప్రేక్షకులకు ప్రవేశ రుసుము పెట్టేవారు. అప్పుడు పద్య నాటకం 3 పువ్వులు 6 కాయలుగా వెలిసింది. సాంఘిక నాటకాన్ని దాన్ని సూచి కన్ను కుట్టింది. సాంఘిక నాటకాలకే అవకాశాలు కల్పించి పోటీలు పెట్టి ప్రోత్సహించింది. అంతేగాని నటులు జీవనోపాధి గురించి శాశ్వతమైన వృత్తి నాటక ప్రయత్నాలు చేయలేదు. తాను కూడా బాగుపడదామని ఆశించలేదు. పైపెచ్చు పద్య నాటకాన్ని కూడా పోటీ నాటకం ఉచ్చులోకి లాగింది. మళ్ళీ ఔత్సాహిక నాటక రంగంగానే పద్య నాటక రంగం తయారయ్యి తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోటీ నాటక రంగ ప్రోత్సాహం కోసం ఉండాలి, కానీ అదే అవసరమైంది కాదు. నటుల జీవనోపాధి కోసం నాటకంలో అధునాతన పరికరాలు, సాంకేతిక అభివృద్ధి కోసం వృత్తి నాటక రంగం రావాలి. అమెరికా, ఇంగ్లాండ్ మొదలగు దేశాల్లో ఒకే నాటకశాలలో ఒకే నాటకం చాలా సంవత్సరాల నిత్యం ప్రదర్శించబడుతుంది. అది వృత్తి నాటక రంగం. డాక్టర్లు, ఇంజనీర్లు అయినట్లుగానే నటులు కావాలనుకుని చదువుతూ ఉంటారు, వృత్తిగా స్వీకరిస్తారు. ఆంధ్ర నాటక రంగంలో సరదాగా, హాబీగా, ప్రవృత్తిగా నాటకాలు ఆడటం శోచనీయం. అన్ని యూనివర్సిటీల్లో నాటక విభాగాలు వచ్చాయి. మాస్టర్ డిగ్రీలు చేస్తున్నారు ఎందరో విద్యార్థులు. వారు నాటకరంగం గురించి అధ్యయనం చేసిన విద్యాధికులు. వారు బతుకు తెరువు కోసం నాటక రంగంలో ఉద్యోగాలు లేవు, పోనీ నాటకాలు వేసుకుని బతుకు వెళ్ళబుచ్చుకుందాం అనుకుంటే తెలుగు నాటక రంగం వృత్తి నాటక రంగం కాదాయి. రెండింటికి చెడ్డ రేవటి తంతు అయ్యింది సుమా. దీనిని కళాకారులు, కార్యకర్తలు, పాలకులు ఎవరూ పట్టించుకోరు. బోధపరిచినా వాళ్ళు తలకెక్కటం లేదు. నాటకం వేసేది ప్రేక్షకుల కోసం. అవును, నాటక ప్రదర్శన ప్రేక్షకుల కోసమే, కానీ తెలుగు నాటకాన్ని ఆ ప్రేక్షకుడు పోషించడం లేదు. అవును, ఇది ముమ్మాటికి నిజం. తస్మాత్ జాగ్రత్త, బహుపరాక్. పరిషత్తుల్లో ఎవరో దయాదాక్షిణ్యాల మీద నాటక ప్రదర్శనకు అవకాశాలు లభిస్తే అల్ప సంతోషులుగా బహుమతుల వేటలో పడిపోయిన ఆరోగ్యకరమైన వృత్తి నాటక రంగం కోసం ప్రయత్నించే మహానుభావులు ఉద్భవించరా? తెలుగునాట వృత్తి నాటక రంగం సాధన కోసం నటీనటులు, కార్యకర్తలు, నాటకకర్తలు, సాంకేతిక నిపుణులు ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే పద్య నాటకమైన, సాంఘిక నాటకమైన స్వయం ప్రతిపత్తి సాధించగలుగుతుంది. నటులకు ఉపాధి దొరుకుతుంది. రంగస్థల కాంతుల్లో దగద్దగాయమానంగా వెలుగొందుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అవుతుంది.
నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.